పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముఖ్య అతిథిగా వెన్నుకోట రాము గారు, మరి అదేవిధంగా ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు ఎస్ సుధాకర్ గారు, మరి ప్రాంత కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు రాక్షనిజాన్ని అంతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక వైఎస్ఆరే. ఇవాళ ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీలు కానీ ఒకరికొకరు తిట్టుకుంటూ ఒకరికొకరు కొట్టుకుంటూ ఒకరికొకరు పోలీస్ స్టేషన్ కేసులు అంటూ కోర్టులు అంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే మనకు రాజధాని లేని పరిస్థితి. మరి పోలవరాన్ని చూస్తే రైతులకు జలయోజనం ఎంతో అవసరం అని చెప్పి మహానుభావుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి ఆయన కొచ్చనిత్యంతో శంకుస్థాపన చేసిన కార్యక్రమం అది అలాగే ఉండిపోయింది. దాన్ని వాళ్ళ కాపాడదాముగా చేశారు. అసలు యాక్చువల్గా లక్షల మీద రైతులు బాగుపడాలని పోలవరం ప్రాజెక్టు వాళ్ళ పంటలు కూడా పండుతాయని చెప్పి అంటే కళ్ళకన్నారు. మరి అదేవిధంగా ఫీజు రిమర్స్మెంట్ ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అదే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయి మరి పెద్దలు మరి రాష్ట్ర ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థుల తరఫున పోరాటం కూడా చేశారు. మరి అదేవిధంగా వాటర్ కార్డ్ చోరీ అనేది చాలా మరి దురదృష్టకరమైన చర్య. అది ఒక్కొక్కరికి 4 ఓట్లు 5 ఓట్లు. ఇవాళ రాహుల్ గాంధీ గారు పట్టుకు ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా ఎగురుతున్నాయి. మరి రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ రెడ్డి గారు కన్న కళలు రేపు నిజం అవబోతున్నాయి. మరి ఆ విషయంలోనే మరి రాజశేఖర రెడ్డి గారు ముద్దుల తనియా పిసిసి అధ్యక్షురాలిగా రాష్ట్రానికి రావటం, మరి మరో రాజశేఖర రెడ్డి గారు అహంభావాలు కలిగిన వ్యక్తి ప్రజా పోరాటాలు నిత్యం కూడా ప్రజలతోటి మరి నిత్యం పోరాటాలు చేస్తూ మరి ప్రజల్లోనే తిరుగుతూ మరి ఈ రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఆమె రాజశేఖర రెడ్డి గారి కన్నా కళలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలనే కృత్య నిశ్చయంతో ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టారు. పేద బలైన వర్గాలకు మరి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూసిపోయారు. మరి అనేక లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, మరి అదేవిధంగా మరి ఆరోగ్యం బాగుపడారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంక్షేమాన్ని కూడా చూస్తున్నారు. మొత్తం దేశం మొత్తం మీద సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టి అది పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు స్థాయి వర్గాలకు అందించేటట్టు రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆవేళ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పనికి ఆహార పథకం అంటే గ్రామీణ ఉపాధి పథకం స్థాపించింది ఏకైక నాయకులు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు. కానీ అసెంబ్లీలో కానీ హేళన చేశారు. ఆ ఉచిత విద్య కొనసాగించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. జయంతి సందర్భంగా గోవింద పట్నాయక్ ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథిగా ఎవరు మాట్లాడినా అది చాలా తక్కువ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలు అవనియండి, మధ్యతరగతులు అవనియండి, అందరినీ కలుపుకొని వెళ్ళే నాయకుడు. మరి గ్యాస్ బండ్ ఉన్నదని అంటే కింద స్థాయి వాళ్ళకే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా అందరికీ అందించిన మహానుభావుడు. ఈరోజు 108 గారి ఆరోగ్యశ్రీ తిరుగుతుందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రతికి ఉన్నట్టయితే రాష్ట్ర విభజన అనేది ఉండేది కాదు. మరి ఆ మహనీయుడు పరిపాలనలోని భారతదేశంలో అగ్రస్థానం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అయితే ఒకనకప్పుడు రోషయ్య గారు మామూలుగా చెప్పారు, ఇటువంటి దీనికే చాలా సంక్షేమ పథకాలు వెళ్తున్నాను, ఏమీ లేదు రోషయ్య గారు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఈ సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టడం వల్ల ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మనం ప్రవేశపెట్టడం